అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని రామకుప్పం మండలంలో దారుణం జరిగింది. పెద్దతండ మాజీ సర్పంచ్ వైసీపీ గిరిజన నేత మోహన్ నాయక్ బైక్ పై వెళ్తుండగా అడ్డుకొని దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. అయితే ఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడి ఉన్నారు మోహన్ నాయక్. ఇక బాధితుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి అయితే తరలించారు. టీడీపీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తున్నారు. గట్టూరు తండా టీడీపీ నాయకుడు కృష్ణా నాయక్ పైనే మోహన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నాయక్ ఆయన అనుచరులే దాడి చేశారంటూ మోహన్ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఒకసారిగా ఈ దాడి తర్వాత అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆయన్ని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఒకసారి విజువల్స్ కనుక మనం చూద్దాం యూట్యూబ్ స్క్రీన్ మీద. ఇక ఈ ఇష్యూకి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శర్మ ఫోన్ ఇన్ లో తెలియజేస్తారు. అయితే శర్మ, ఈ దాడి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, అండ్ ప్రస్తుతానికి మోహన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందించండి శర్మ. ఈ సీఎం విలాసమైనటువంటి కుప్పం నియోజకవర్గం రామశిఖం మండలం పెద్దతాండాలో ఈ వైసీపీ గిరిజన నేత ఎవరైతే ఉన్నారో పెద్దతాండ మాజీ సర్పంచ్ బి మోహన్ నాయక్ పై దాడి జరిగింది. ఈ ఘటన మొత్తానికి కలకలం రేపేదని చెప్పాలి. మొత్తానికి మోహన్ నాయక్ బైక్ పై వెళ్తుండగా దుండగులు ఆయన అడ్డుకుని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే ఆ గాయాలు పడిన మోహన్ నాయక్ స్థానికులు తర్వాత కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్తారు. మొత్తానికి ఈ దాడి వెనుక టీడీపీ శ్రేణుల హస్తం ఉన్నట్టు కూడా ఆయన ప్రధానంగా మోహన్ నాయక్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఏదైతే టీడీపీ నాయకుడు కృష్ణా నాయక్ ఆయన అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారంటూ కూడా మోహన్ నాయక్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మొత్తం ఈ ఘటనతో రామకుప్పం మండలంలో పెద్దతండా ప్రాంతాల్లో ఒకసారిగా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని వర్గాల మధ్య టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వివాదాలు నడిచాయి. అదే తిరిగి అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్టు ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే బాధితులు ఇచ్చిన మేరకు పొందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ దీనిపై ఇప్పటికీ ఎవరిని ఇంకా గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ దాడి తర్వాత ఈ రామకుప్పం అండ్ పెద్దతండ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లా ఉంది? బస్సు తాండాల్సినటువంటి నాయక్ టీడీపీ నాయకుడు దాడి చేశారని చెప్పిన నేపథ్యంలో మొత్తానికి తాండాలో వర్గాల మధ్య కొంత ఉద్రిక్తం నెలకొన్నాయి. తర్వాత అక్కడ కూడా పోలీసులు ఫిక్సింగ్ కూడా ఏర్పాటు చేయడం తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ రామకుప్పం మండలంలో జరిగినటువంటి ఘటన మీద తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు ఇప్పటికీ పోలీసు అధికారులను కలిసి వైసీపీ నేతలతో అభినందించడం తెలుస్తోంది. అండ్ ఇప్పుడు వైసీపీ నేత మోహన్ నాయక్ కూడా నేరుగా కృష్ణ నాయక్ పేరును కూడా ఆయన చెప్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏమైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా పోలీసులు? ఇప్పటిదాకా పోలీసులు ఇంకా యాక్షన్ లోకి తెగలేదు. తన అయితే ఇచ్చిన ఫిర్యాదు బాధితుల ఫిర్యాదు అయితే తీసుకోవడం జరిగింది. తాము విచారించి న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే బాధితులు ఎప్పుడైనా ఏమైనా పాత కక్షలు గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా వీరిరువురికి? గత ఎన్నికల సందర్భంలో ఈ వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు మన సమాచారం ఉంటుంది. అయితే అప్పట్లో సభ్యమైనప్పటికీ కేవలం ఆ మనసులో పెట్టుకుని తర్వాత ఈ వర్గాల నేపథ్యంలోనే తిరిగి ఇక్కడ అదును చూసి వాళ్ళు బయటకు వెళ్తుండగా ఆ వర్గాలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఎస్పెషల్లీ దుండగులు ఏ ఆయుధాలతో దాడి చేశారు? వాళ్ళు బాబు బైక్ మీద వెళ్తున్నారు, ఒకసారిగా కర్రలతో దాడి చేశారు. తర్వాత కొంచెం ఉంది, తర్వాత వాళ్ళు కాపు కాసి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తాము తీవ్రంగా అయితే గాయపడిన పరిస్థితి చూస్తే బలమైన ఆయుధాలు వాడినట్టు చెప్తున్నారు. అయితే ఏ ఆయుధాలు వాడారనేది పూర్తిగా ఇంకా వెల్లడించలేదు. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మొత్తానికి చిత్తూరు జిల్లా కుప్పంలోని రామకుప్పం మండలంలో దారుణం జరిగింది. పెద్దతండ మాజీ సర్పంచ్ వైసీపీ గిరిజన నేత మోహన్ నాయక్ బైక్ పై వెళ్తుండగా అడ్డుకొని దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే ఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడి ఉన్నారు మోహన్ నాయక్. బాధితుడిని వెంటనే చికిత్సా నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అయితే టీడీపీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తున్నారు. గట్టూరు తండా టీడీపీ నాయకుడు కృష్ణా నాయక్ పైనే మోహన్ తన అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ఈ దాడిలో కర్రల్ని యూజ్ చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా ఒక సమాచారం. అయితే
కృష్ణా నాయక్ ఆయన అనుచరులే దాడి చేశారంటూ మోహన్ ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇంకా పోలీసులు అయితే ఇంకా యాక్షన్ లోకి దిగలేదు. మరి పోలీసులు ఎవరెవరిని విచారిస్తారు, ఈ దాడికి గల కారణాలు ఏంటి, ఇరువురికి మధ్యలో పాత కక్షల గొడవల అన్న కోణంలో మేబీ పోలీసులు చూస్తారు. సో మొత్తానికైతే ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది అనే చెప్పొచ్చు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం పెద్ద తండాలో వైసీపీ గిరిజన నేత మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ పై జరిగిన దాడి అయితే తీవ్ర కలకలం రేపింది. మోహన్ నాయక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొందరు దుండగులు అడ్డుకొని కర్రలతోటి ఆయన మీదకి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికైతే కుటుంబీకులు స్థానికులంతా కూడా ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులైతే చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్.